బీజేపీ బడా కార్పొరేట్ శక్తులతో చేతులు కలుపుతుంది. దాని విధానాలను కార్పొరేట్ ప్రయోజనాలు శాసిస్తాయి. తన సొంత ప్రయోజనాల కోసం ప్రజలనే మార్చడానికి ఆ పార్టీ కొన్ని పద్ధతులను అవలంబిస్తోంది. ప్రభుత్వ నిర్వహణలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా ప్రజాధర్మాన్ని బీజేపీ దోపిడీ చేసింది. తాను ఇన్ని నీచమైన చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రజలు తనకే మద్దతు కొనసాగించేలా చేయడానికి బీజేపీ మతంపై ఆధారపడుతుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టర్ అమలు ద్వారా మత ప్రాధికరణ పౌరసత్వాన్ని వర్గీకరించేందుకు బీజేపీ దుష్ట పన్నాగాలు పన్నింది. వాటికి చట్టబద్ధం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ మత సమూహాల మధ్య అడ్డుగోడలు నిర్మించేందుకు అమానవీయ దుష్ట మనస్తత్వాన్ని నింపుకుంది. కొందరిని రెండో తరగతి పౌరులుగా గుర్తించి వేరు చేయాలని చూస్తోంది. గొంతుకలను నొక్కేసి జైల్లో బంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిరంకుశ సంస్థగా తయారైంది. వాస్తవాలను కుండబద్దలు కొట్టేందుకు కృషి చేస్తున్న వారి గొంతుకలను అమానుషంగా అణిచివేస్తుంది. కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన అనేక మంది చిందించిన రక్తపు మరకలు బీజేపీ చేతికి అంటుకున్నాయి. వారిని చట్టబద్ధంగా కారాగారాల్లో బంధించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఫాదర్ స్టాన్ స్వామి, ఆనంద్ తెల్తుండే, వరవరరావు, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా వంటి పలువురు యోధుల నోరు నొక్కేశారు. కారాగారంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఫాదర్ స్టాన్ స్వామికి కనీస వైద్యం, ఇతర సదుపాయాలు కల్పించకుండా అడ్డుకున్నారు. చివరికి ఆయన జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతల నివాసాలు, కార్యాలయాలు, వ్యాపారాలపై ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు చేశాయి. తద్వారా వారందరినీ పార్టీలు మారి బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేశాయి. పార్లమెంటులో చర్చించకుండానే బిల్లులను ఆమోదించారు. ప్రశ్నలు లేవనెత్తిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి వారి గొంతుక వినిపించకుండా చేశారు. ఈ చర్యల ద్వారా ప్రజాస్వామ్యం పీక నొక్కారు. ప్రతిపక్షాలు లేని పార్లమెంటు ఉండాలని బీజేపీ కలలు కన్నది. రాజ్యాంగంపై నమ్మకమే లేదు. బీజేపీ, సంఘ్ పరివార్, ఇతర శక్తుల ప్రజాస్వామ్య వ్యవస్థపై లేదా భారత రాజ్యాంగంపై నమ్మకమే లేదు. రాజ్యాంగాన్ని మార్చడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే పలు సమావేశాల్లో బహిరంగంగానే చెప్పారు. హిందూయిజం పేరుతో మనుస్మృతిని తిరిగి ఉనికిలోకి తేవాలన్నది వారి ప్రాథమిక లక్ష్యం. హిందూ సాంప్రదాయం పేరిట రాజ్యాంగాన్ని కూల్చివేయడం ద్వారా విశేషాధికారాలు సొంతం చేసుకోవాలనేది వారి ఉద్దేశం. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే పరిపాలనను వ్యవస్థీకృతం చేస్తుంది. ఆ పరిపాలన అగ్రకులాలు, సంపన్నుల చేతిలోనే అన్ని అధికారాలు, ఆధిపత్యం శాశ్వతంగా ఉండేలా చూస్తుంది. హిందూ జాతి ధర్మ సంసద్ పేరిట సాగే ఈ పరిపాలన పద్ధతి అగ్రకులాల ఆధిపత్యాన్ని కట్టబెట్టడానికే ఉద్దేశించింది. భారత ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థను రద్దు చేసి దేశాన్ని మతం పేరుతో క్రూరమైన అణిచివేతల పాలన దిశగా తీసుకెళ్లడమే బీజేపీ అంతిమ లక్ష్యం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం మరోసారి గోతుల పడదామా? గత 10 సంవత్సరాల అనుభవాలను మర్చిపోయి బీజేపీకి ఎవరైనా ఓటు వేస్తారా? దేశాన్ని, సామరస్యాన్ని, ప్రజల జీవితాలను కాపాడుకోవడానికి చివరి అవకాశం వచ్చింది. ఉజ్వలమైన భారత వారసత్వం మన చేతిలోనే ఉంది. మరోసారి ఆ పాత గోతిలోనే పడకండి. మరోసారి మోసపోకండి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మనోడ కోసం మన పోరాటాన్ని కొనసాగించాల్సిందేనన్నది కఠోర వాస్తవం. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే దేశం మనుగడ ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ మోసపూరిత, అహంకారపూరిత ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం అత్యవసరం. ప్రజల కృత్య నిశ్చయాన్ని చాటి చెప్పి బీజేపీని అధికారం నుండి దించేయాల్సిన అవసరం ఉంది. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మనమంతా సంఘటితమై మన ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. మనం మరోసారి బాధ్యత తీసుకుని దేశాన్ని పునర్నిర్మించుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అనే సూత్రాలపై భారత రాజ్యాంగం నిర్మితమైంది. ఈ సూత్రాలన్నిటినీ బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజలు, మీడియా, ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య ప్రతిపాదనల భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలని చూస్తోంది. సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తోంది. సంక్షేమ రాజ్యం, సబ్సిడీలు, ప్రభుత్వ మద్దతు కార్యక్రమాలను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ మత సమాజాల మధ్య సాంప్రదాయాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటుంది. సామరస్యంగా ఉండాలని ఉద్బోధించడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎలాంటి అదుపు లేని నిరంకుశత్వాన్ని బలోపేతం చేసుకోవాలనేది బీజేపీ ఉద్దేశం. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అవధులు లేని అవకాశాలు కల్పించడమే దాని లక్ష్యం. సమాజంలో ఉన్నత స్థానాల్లో అగ్రకుల ఆధిపత్యాన్ని పునరుద్ధరించడానికి ఆ పార్టీ అనునిత్యం తాపత్రయపడుతుంది. మతం ముసుగులో నిరంకుశ కార్పొరేట్ పాలనను ఏర్పాటు చేయడానికి బీజేపీ పథకాలు రచిస్తోంది. ఇందుకోసం మరోసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి చట్ట విరుద్ధమైన చర్యలకు తెగబడుతోంది.